ఫిఫ్త్ వరుసలో ఉంటాడేమో మహా అయితే యేసు ప్రభు, దేవుడు కాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువును ఆ దైవత్వపు స్థానములో ఎత్తిపట్టి చూపించింది ఆయన జన్మ మాత్రమే కాదు, ఆయన మరణము మాత్రమే కాదు, అవి ఉన్నా కూడా. ఎందుకంటే ఆయన జన్మలో ప్రత్యేకత ఉంది, ఆయన మరణంలో ప్రత్యేకత ఉంది. కానీ ఆయన పునరుత్థానములో ఉన్న ప్రత్యేకతను బట్టి ఆయన దేవుడు అయ్యాడు. అందుకని ఈ పునరుత్థానం లేదు, జరగలేదు అని గనుక కింద మీద పడి ఏదో విధంగా అడ్డదిడ్డంగా వాదించి ప్రజల మనస్సుల్లోనికి ఆ అసత్యాన్ని జొప్పించగలిగితే, కొంతమంది యేసు వైపు తిరగకుండా, నమ్మకుండా, విశ్వసించకుండా, అనుసరించకుండా ఆపగలిగితే అపవాది యొక్క ఉద్దేశాలు నెరవేరినట్లే. అందుకనే కొన్నింటిని చూస్తే ఎంత పేలవంగా ఉంటాయో ఆ సిద్ధాంతాలు. 1, 2, 3 చూద్దాం. మీరు చెప్పిన వాటిలో స్వూన్ థియరీ అని అంటున్నాం చూసారా, ఆ స్వూన్ థియరీని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఏమన్నారంటే యేసుక్రీస్తు అసలు చావనే చావలేదు. మరి ఏమైందట, సిలువులో ఆయన ఉన్నప్పుడు రక్తం ఎక్కువగా పోయి ఆయన ఒక విధమైన షాక్ అయ్యి పాక్షిక కోమాలోకి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన్ని తీసుకొచ్చి చచ్చిపోయాడు అని అనుకొని సమాధిలో ఉంచారు. ఆ సమాధిలోని చల్లదనానికి తర్వాత పైగా ఆ స్త్రీలు వాళ్ళు అద్దిన సుగంధ ద్రవ్యాల ఘుమఘుమలకు కొంతసేపటికి ఆయన లేచాడు. లేచి బయటకు వచ్చేసాడు. కాబట్టి ఆయన చావనే చావనప్పుడు సమాధి ఖాళీగా ఉండకుండా ఎలా ఉంటుంది? ఆయన చావనే చావనప్పుడు ఇక బ్రతికే అవసరత ఎక్కడొస్తుంది? దాన్ని మీరు పునరుత్థానం అని ఎందుకు అంటున్నారు? ఇది ఒక తప్పుడు సిద్ధాంతం. అయితే ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, ఇవి ఎక్కడ నిలబడవు. ఎందుకు అనంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఇది. సిలువ శిక్ష వేయడంలో రోమన్లు చాలా ప్రవీణులు, సిద్ధహస్తులు. వాళ్ళ సిలువ శిక్ష విధానంలో ఒక విధానం పద్ధతి ఏంటంటే, సిలువ మీద శిక్ష పొందుతున్నవాడు సిలువ నుంచి దించే లోపున వాడు సిలువ మీద చావాలి. ఆ చావు సిలువ మీద ఉండగానే చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాతే ఆ వ్యక్తిని తీసి వారు సామూహిక ఖననం లాంటివి చేసేవారు. అందుకనే సిలువ మీద వ్యక్తి చనిపోయాడా లేదా అన్న నిర్ధారణలు వారికి బాగా తెలుసు. చివరికి యేసు ప్రభు గురించి కూడా ఇంతలోనే చనిపోయాడా అని పిలాతు ఆశ్చర్యపడతాడు. చనిపోయాడా లేదా అన్న నిర్ధారణ కోసం ఏం చేశారు అంటే ఆ బళ్ళెముతో పొడవడము, అది కాస్త శాస్త్రీయ కోణములో మనం విచారణ చేస్తే చదివితే ఆ బళ్ళెపు పోటు సరాసరి క్రీస్తు యేసు ప్రభుని గుండె ఉపరితల భాగం వరకు చేరింది. పెరికార్డియం అని అంటాం ఆ భాగం. ఆ బళ్ళెపు మొన ఆకు ఏమంటుకుంది అనంటే, కారిన రక్తమంతా కారగా, పోయిన నీరంతా పోగా, ఆ జిగురు లాంటి లేత నీళ్లు, లేత రక్తం ఆ మొనకు అంటుకుంది, ఇక్కడి నుంచి కారింది. అది శాస్త్రీయంగా చాలా చక్కటి నిదర్శనం, నిరూపణ. ఆ వ్యక్తి చనిపోయాడు. కాబట్టి క్రీస్తు యేసు ప్రభుని యొక్క గుండె రప్చర్ అయి పగిలి ఆ పెరికార్డియం ఏరియా అంతా కూడా రక్తమంతా పోయిన తర్వాత అది మాత్రమే మిగిలింది. అది చూచిన వాళ్ళకి ఎవరికైనా శాస్త్రీయంగా, మెడికల్గా అర్థమయ్యేది ఏంటంటే చనిపోయాడు. అందుకనే చనిపోకపోతే సమయానికి ఏం చేస్తారు వాళ్ళంటే చావగొట్టి దించుతారు. చివరి ప్రాణం ఉంటే అందుకే కాళ్ళు విరగ్గొడతారు, ఎముకలు విరగ్గొడతారు. ఇది చేసి సిలువ మీద వీడు చచ్చాడు అని నిదర్శనం చేసుకున్న తర్వాత దించుతారు. ఇది వాళ్ళు అరాకొరా అప్పుడప్పుడు సిలువ శిక్ష వేసేది కాదు, నిత్యము సిలువ శిక్షలు వేస్తుంటారు. అక్కడ చిన్న చిన్న సామాన్యపు నేరాలకు కూడా సిలువ శిక్ష వేసే ఆ పనులు రోమీలు చేస్తుండేవారు. బహు క్రూరమైన రీతిలో సిలువ శిక్ష. కాబట్టి యేసు ప్రభువు కూడా సిలువ పైన చనిపోయాడు అని పరిపూర్ణంగా నిరూపణ, నిర్ధారణ చేసుకున్న తర్వాతనే క్రిందకు దించారు. కాబట్టి ఆయన చనిపోలేదు, పాక్షిక కోమాలోకి వెళ్ళాడు, సుగంధ ద్రవ్యాల ఘుమఘుములకు ఆ సమాధి చల్లదనానికి లేచి వచ్చాడన్నది అది నిలబడదు ఎక్కడ. ఇంకొకటి నో బరియల్ థియరీ. మీరు అన్నారు అసలు సమాధే చేయలేదు. దీన్ని ఏమంటారంటే, ఈ రోమీలు వాళ్ళ వాడుక చొప్పున
ఎక్కువ మంది నేరస్తులకు మూకుమ్మడి హోల్సేల్ టోకున సిలువ శిక్షలు వేసేటప్పుడు సాయంత్రానికి వాళ్ళందరినీ కూడా దించేసి యేసు ప్రభుకు అరిమతయ యోసేపు చేసిన డీసెంట్ బరియల్ జరగదు వాళ్ళకి. వాళ్ళను ఒక గొయ్యి దవ్వి పడేస్తారు అంతే. వాళ్ళు నేరగాళ్ళు. కాబట్టి డీసెంట్ బరియల్ రోమా ప్రభుత్వం చేసేది లేదు, చరిత్రలో ఉన్న విషయాలే. కాబట్టి అలాగున వాళ్ళను విసిరేయడం జరిగింది. అందులో ఈయన్ని విసిరేశారు. కాబట్టి ఈయన అసలు బరియల్ చేయడమే జరగలేదు. అలాగున ఒక కుప్పగా ఒక కుట్టలో పడేశారు. కాబట్టి ఆయన్ను పెట్టనప్పుడు సమాధి ఖాళీగా ఉండకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఆ ఖాళీగా ఉన్న సమాధిని నువ్వు పునరుత్థానం అంటే ఎలా? ఇది వాడు తీసుకొస్తుంటున్న విధానం. అది ఇది కూడా చాలా విచారకరమైన వాదన. మరి యేసుక్రీస్తు ప్రభు మనకు తెలుసు సిలువ పైన చనిపోయాడు, కొన్ని గంటల్లోనే చనిపోయాడు. సరే, సమాధిలో పెట్టలేదు, అలాగునే ఎక్కడో గోతిలో పడేశారు. కానీ ఈ శిష్యులు అనుకుందాం యేసు ప్రభు లేచేశాడని అనుకుంటున్నారు, ప్రకటిస్తున్నారు. అప్పుడు సిలువకు శత్రువులు, యేసుకు శత్రువులు ఇంకా అక్కడ తాజాగా ఉన్నవారు ఏం చేయాలి? అరే, ఆయన అసలు సమాధిలోనే పెట్టలేదు, గోతిలో పడేశాం, అక్కడ లేనందువల్ల ఆయన లేచాడని మీరు చెప్పుకుంటున్నారు, ఎక్స్ట్రాలు చేస్తున్నారు, ఇదిగో ఆయన శవం ఇది, ఇదిగో అని తీసి చూపించాలి. తీసి చూపించే కాంటెక్స్ట్ అది. అటు రోమీలు చూపించాలి, ఎందుకంటే ఒక అసత్యమైన రీతిలో శిష్యులు క్లెయిమ్ చేస్తున్నప్పుడు రోమా ప్రభుత్వం దాన్ని ప్రూవ్ చేయాలి. అలాగే యూద మతాధికారులు కూడా దాన్ని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఇది ఒక అసంబద్ధమైన థియరీ. తర్వాత యేసుపై భ్రమ థియరీ ఒకటి ఉంది. బహుశా ఇది చెప్తాను నేను. యేసుపై ఈ శిష్యులకు చాలా ప్రేమ, చాలా యావ ఉంది. ఆ ఉన్న కారణంగా ఆయన గురించి తదేకంగా పదే పదే ఆలోచిస్తూ ఆయన చూడాలని ఆశ కలుగుతూ, నిజంగా ఆయన చూడకపోయినా శిష్యులంతా ఆయన్ని చూసాము అన్న భ్రమలో ఉండి మాట్లాడుతున్నారే గాని పునరుత్థానం జరగలేదు అన్నది. ఇది కూడా చాలా విడ్డూరమైన విషయమే. మరలా ఇదే ప్రశ్న వస్తుంది, మరి అయితే ఆయన శరీరం ఏది? వాళ్ళేమో పునరుత్థానం అయ్యాడు ప్రభు అని చెప్తున్నారు, నువ్వు అవ్వడం లేదన్నావు, భ్రమ పడుతున్నారు అని అన్నావు. నువ్వు వారి భ్రమను భ్రమ అని చెప్పడానికి యూ కెన్ ప్రొడ్యూస్ వెరీ వెల్ ద కార్ప్స్, ద బాడీ. ఎందుకంటే బాడీ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. బాడీ ఎక్కడ పాతి పెట్టారో, ఎక్కడ విసిరేశారో వాళ్ళకి తెలుస్తుంటుంది, సమాధిలో పెట్టకపోతే. కాబట్టి అటు మతాధికారులు కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ వారు ఆ శవాన్ని తీసి చూపించలేకపోయారు. తర్వాత ఆత్మావాహన థియరీ అని అన్నారు. వాళ్ళు అనేది ఏంటంటే, చనిపోయాడు సరే యేసు, అయితే ఆ చనిపోయిన యేసు ఆత్మ ఒక కర్ణ పిశాచి మంత్రతంత్ర ప్రభావాలలో మాదిరిగా మరో వ్యక్తిపై ఆవహించి ఇలాంటి థియరీస్ అన్ని పుట్టించారండి. అంటే దీని వెనకాల వాళ్ళ అసహనం, వాళ్ళ కలవరం, వాళ్ళ ఏమీ చేయలేని పరిస్థితి అది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యేసు ఆత్మ ఎవనినో ఆవహించడం వల్ల ఆ చనిపోయిన యేసే తిరిగి బ్రతికాడని వీళ్ళు అంటున్నారు అన్నది అదొక సిద్ధాంతం. నిజంగా చాలా విచారకరమైనది. కళ్ళెదుటే సత్యాన్ని అంగీకరించే మనస్సు గనుక ఒకరికి లేకపోతే ఇలాంటి విపరీతపు పోకడలే పుడతాయి. మరలా ఇదే జవాబు. ఆయన చనిపోయి ఆయన ఆత్మ మరొకటి మీద ఆవహించి ఉన్నట్లయితే చనిపోయిన ఆయన శవమేది? దాన్ని ప్రొడ్యూస్ చేయాలి కదా. ఎందుకంటే బహు తాజాగా వేడిగా వాడిగా ఉన్న వాదనలు మతపరమైన విషయమే కాదండి. అప్పుడు ఎంత మాత్రం రాజకీయ పరమైన విషయం కూడా పులుముకుంది. ఎందుకంటే రాజకీయం జోక్యం చేసుకుంది ఆయన చంపడానికి, మతం ప్రపోజ్ చేసింది, రాజకీయం చంపింది. కాబట్టి ఆయన గురించిన ఏ అసత్యపు ఫిలాసఫీస్ అయినా అది తప్పు అని ప్రూవ్ చేయాల్సింది మతాధికారులకు ఎంతుందో రాజ్యాధికారులు కూడా అంతే ఉంది. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. అసలుకు నకిలీ థియరీ ఇదొకటి వచ్చింది. అంటే ఏంటంటే అసలు యేసు ఆయన చనిపోయాడు, కానీ ఆయన డూప్ను వీళ్ళు సిద్ధం చేసి ఈయనే యేసు అని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారని. సరే, అలా అనుకుందామండి. మరి యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడు అయిన తరువాత ఏమండి ఆయన అనేక సందర్భాల్లో ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షం అవడం ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఇంతవరకు తలుపులో నుంచి వచ్చేవాడు, ఇప్పుడు వారి తలుపులు వేసి ఉంటుండగానే వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. తర్వాత పునరుత్థానుడైన యేసు గలిలయ సముద్రం మీద నడిచాడు. మరి డూప్ నడవగలడా? డూప్ నడిచినట్టు వాళ్ళు ఏమైనా అక్కడ అది చూపించగలిగారా శిష్యులు ఏమైనా? సో ఇవన్నీ ఏంటంటే
యేసు ప్రభుని శరీరాన్ని ప్రొడ్యూస్ చేస్తే మొత్తంగా శిష్యులందరూ మూలకు పోయి కూర్చుండేవారు. అది చేసే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే ఆ నేరస్తుల వల్ల ఆయన శవాన్ని కొట్టలో వేయలేదు. అరిమతయ యోసేపు సన్హెద్రిన్ సభలో 70 మందిలో ప్రముఖుడు, ఒక గౌరవం కలిగిన వ్యక్తి, తన తొలిపించుకున్న సమాధిని ఆయన బోధనల పట్ల ఆకర్షితుడై పబ్లిక్గా తానేమీ మాట్లాడలేకపోయినా చొరవ తీసుకుని చనిపోయాడు అన్న దానితో పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని తన సమాధిలో పాతిపెట్టాడు. ఇప్పుడు ఆయన లేవలేదు లేదా లేచాడు అనే వాదనలు జరుగుతున్నప్పుడు, ఆ పునరుత్థానుడు అవ్వలేదు అని అన్నప్పుడు అరిమతయ యోసేపు తన సమాధి దగ్గరకు వెళ్ళి చూస్తాడు. అక్కడ మనిషి ఉండాలి, అక్కడ మనిషి లేడు, శవం లేదు. అరిమతయ యోసేపు తన సొంత సమాధిలో. కాబట్టి ఇవేమీ కూడా తార్కికంగా, అలాగే ఇంగిత జ్ఞానపరంగా, శాస్త్రీయంగా, తర్వాత అప్పటి కాలపు రాజకీయపరమైన, మతపరమైన వారి యొక్క ఆలోచనల పరంగా ఇది ఏమాత్రము నిలబడదు. అందుకని టి.డబ్ల్యూ. రైట్స్ అనే ఆయన ఇలా అంటాడు. బ్రిటన్ దేశానికి సంబంధించిన ప్రముఖ స్కాలర్ అండ్ చారిత్రకుడు. ఆయన చాలా స్టడీ చేసి ఆయన తేల్చి చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు సమాధిని గెలిచి లేచి ఖాళీ సమాధిని విడిచిపెట్టి నడుచుకుంటూ బయటకు రాకపోతే, అదే కారణం కాకపోతే, అప్పుడు పుట్టి అనేక సమస్యలను ఎదుర్కొని క్రైస్తవ్యం ఎలా నిలదొక్కుందో చెప్పడానికి నా దగ్గర మరొక కారణం లేనే లేదు అని అంటాడు. కాబట్టి భయపడుతూ పిరికివారుగా ఉంటూ అప్పుడే పుట్టి అప్పుడే బొడ్డు కోసుకుని అటువైపు రోమా ప్రభుత్వం అణిచివేస్తుంది, మరొక వైపు సొంత యూదులు అణిచేస్తున్నారు. అలాంటి తీవ్రమైన అణిచివేత మధ్యలో అంతవరకున్న వాళ్ళ ప్రభు అదృశ్యమైపోయి పునరుత్థానుడు కాకపోతే ఏ శక్తి, ఏ ప్రేరణ, ఏ పురికొల్పు ఆ శిష్యులను మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయనను లేపాడు, దానికి మేము సాక్షులము, మీరు మమ్మల్ని చంపితే చంపండి, మేము రెడీగా ఉన్నాం అని పిరికి వారు ఎలా అనగలుగుతారు? క్రొత్తగా పుడుతున్న క్రైస్తవ సంఘం ఎలా నిలదొక్కుని ఈ 2021 క్రీస్తు శకం వరకు ప్రపంచవ్యాప్తంగా ఇలా విస్తరించగలదనేది ప్రశ్నకు ఎవరైనా జవాబు చెప్పాల్సిందే. గొప్ప విషయం సార్, చాలా అద్భుతమైన విషయం సార్. ప్రవీణ్ గారు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎంప్టీ టూమ్ అని ఒకవేళ అడిగితే, ఇంపార్టెంట్ అంత ఊరిక సమాధి గురించి ఎందుకు అంతగా మాట్లాడుతుంది, ఏంది ఇంపార్టెన్స్ ఏంటి? రైట్, ఎంప్టీ టూమ్ గురించే మాట్లాడాల్సిన అవసరం ఏముంది సార్? ఎంప్టీ టూమ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని అంటే, ఎంప్టీ టూమ్ అనేది ఒక ఆర్కియలాజికల్ ఎవిడెన్స్. ఓకే, అది అన్డినయబుల్ ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ని కళ్ళు మూసుకుని అది లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఆ ఎవిడెన్స్ ప్రాపర్లీ రికార్డెడ్ ఎవిడెన్స్. ప్రాపర్లీ రికార్డెడ్ అని ఎందుకు అంటున్నాము అని అంటే, ఇంతవరకు మృత్యుంజయ్ గారు చెప్పినట్లు, అలాగే బైబిల్లో పలు చోట్ల మత్తయి మరియు లూకాసు వార్తల్లో ముఖ్యంగా వ్రాయబడినట్లుగా, జోసెఫ్ అరిమతియా అనేటటువంటి వ్యక్తి, అరిమతియా యోసేపు అనే వ్యక్తి ఆయన సన్హెద్రిన్ సభలో ఒకడు. అది దానికి అకౌంట్స్ ఉన్నాయి. ఆ సన్హెద్రిన్ సభలో ఒకడు అయినటువంటి ఆ వ్యక్తి తొలిపించుకున్నటువంటి రాతి కేవ్ లాంటి, అంటే గృహ లాంటి సమాధి, దాని అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ఉన్నప్పుడు అక్కడ యేసును పెట్టారు అని చెప్పటానికి చారిత్రక ఆధారాలు లేకపోతే పురాతత్వ ఆధారాలు ఉన్నాయి. అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఉండి అంతా మూసిపోయి తవ్వకాల్లో బయటపడింది అనేది కూడా కాదు. ఎందుకు అనంటే, అది ఆ రోజు ఏదై ఉందో ఈ రోజుకు అదే అయ్యింది అని అందరూ ఎప్పటి నుంచి యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల తర్వాత అంతియోకు మరియు పెట్రియార్కల్ సమాజము అని అంటే అపోస్తలుల యొక్క లినేజ్లో ఉన్నటువంటి వారి యొక్క సంరక్షణలోనే ఈ యెరూషలేములోని అనేకమైనటువంటి స్థలాలు ఉన్నాయి. ఈ రోజుకు కూడా అవి అక్కడ అందుబాటులో ఎదురుగా కనిపిస్తున్నాయి. దానికి ఎక్స్ప్లెనేషన్ ప్రజలు లేకపోతే ఎవరైతే డినై చేస్తున్నారో
యేసు ప్రభు చనిపోలేదు అని చెప్తున్నారో వాళ్ళు చెప్పి తీరాలి. ఉదాహరణకు మనం చాలాసార్లు మన ముస్లిం సహోదరులతో కూడా మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు ఖురాన్లో వమా ఖతలుహు యకీనా అని చెప్తే ఆయన నిశ్చయంగా చంపబడలేదు. వమా ఖతలుహు వమా సలబహు, ఆయన చంపబడను లేదు, ఆయన శిలువపైకి ఎక్కించను లేదు. వమా ఖతలుహు యకీనా, ఆయన నిశ్చయంగా చంపలేదు అని చెప్తూ ఉంటారు. ఈరోజు చెప్తుంటే ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. కొంతమంది ముస్లిం సహోదరులు ఈజ్ అలైవ్ అని చెప్పేసి వాళ్ళు నాకు మెసేజ్ పంపించారు. అవును, అంటే వాళ్ళ వ్యంగ్యం ఇక్కడ కనబడుతుంది, నాకు అర్థమైంది. రైట్, హీజ్ అలైవ్ అని మేము చెప్తున్నాం. కాకపోతే ఎలా అలైవ్ అని చెప్తున్నాము అని అంటే, ఇదిగో నేను జీవాధిపతిని, మీరు నన్ను చంపారు కానీ నేను బ్రతికి ఉన్నాను అనే నేపథ్యంలో హీఈస్ అలైవ్ అని చెప్తున్నాం. ఆయన చనిపోలేదు, హీఈస్ అలైవ్ అన్న నేపథ్యంలో చెప్పటం లేదు. ఆయన చనిపోయాడు, ఇప్పుడు తిరిగి లేచాడు అన్నటువంటి నేపథ్యంలో హీఈస్ అలైవ్ అని చెప్తున్నాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ఇదిగో ఆయన మెగారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. ద వన్ హూ కిల్డ్ హిమ్, ఈ ఆయనను పొడిచి చంపిన వారు లేకపోతే ఆయనను పొడిచిన వారు కూడా ఆయన్ను చూస్తారు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు, సర్వాధికారియకు దేవుడు ప్రభు సెలవిచ్చుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు. 5వ వచనంలో, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినటువంటి వాడు. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచాడు అని బైబిల్ చెప్తూ ఉంటే హీఈస్ అలైవ్ అని మేము చెప్తున్నాం. దానికనే చెప్తున్నాం హీఈస్ అలైవ్ అని. మృతుడు కాకుండా హీఈస్ అలైవ్ అని కాదు. మృతుడయ్యాడు కానీ పునరుత్థానంలో జీవితుడయ్యాడు. ఆయన మరణమును చంపాడు. హీ కిల్డ్ ద డెత్. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. అందుకని మనం చెప్తున్నాం. కనుక ముస్లిం సహోదరులైనా మిగిలిన వాళ్ళైనా చెప్పేటటువంటి థియరీస్లో ఇంతవరకు శరీరము దొంగిలించబడింది అనే థియరీ కూడా ఒకటి ఉంది. అన్న కవర్ చేసినటువంటి వాటిల్లో నుండి ఇంకో మీరు చదివిన వాటిల్లోనే ఒకటి నేను తీసుకుంటున్నాను. చెప్పండి. శరీరం దొంగిలించబడింది అన్న థియరీ ఉంది. ఆయన నిశ్చయముగా చంపనేలేదు అని చెప్పడానికి గల కారణాల్లో ఇదేంటి అని అంటే, ఆయన చనిపోలేదు, ఆయన తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, ఆ శరీరం తీసుకెళ్ళిపోయారు, ఆయన వేరే చోటుకి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత ఇది ఖాళీగా ఉంది, శరీరం దొంగిలించేశారు అని చెప్పడం అనమాట. యోహాను సువార్తలో మరియా అక్కడికి వచ్చినప్పుడు ప్రభువు లేచి ఉండటం ఆయన చూసి ఆమె గుర్తుపట్టక, మహిమ శరీరమును చూసినప్పుడు గుర్తుపట్టక ఆయన తోటమాలి అని అనుకుని తోటమాలితో మాట్లాడుతూ, అయ్యా ఈ నా ప్రభువు శరీరము నువ్వేమైనా తీసుకుని ఎక్కడైనా పెట్టావా, నువ్వు చెబితే నేను పోయి తెచ్చుకుంటానని అడిగిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సో బేసిక్గా ఆ రోజు ఆమె అనటము, ఆ తర్వాత శత్రువులలో లేకపోతే ఆయనను సిలువ వేసినటువంటి యూదులలో భాగంగా ఉన్నటువంటి వారు, అన్న కయప మరియు ప్రధాన యాజకుడు లాంటి వారి యొక్క సమూహంలో ఉన్నవారు, వారు కూడా ఈ వంచకుడు చెప్పినట్లు అంటూ మాట్లాడుతూ మూడో దినమును తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి చుట్టూ రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి వారిని పెట్టండి అని అడిగారు. మొదటి విషయం. రెండో విషయం, అంత పకడ్బందీగా పెట్టిన తర్వాత కూడా వాడి శరీరమును దొంగిలించారు అని కూడా పుకారు పుట్టించినట్లుగా బైబిల్లోనే దాఖలాలు రాస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా వచ్చి చెప్పేది ఏమీ లేదు. ఇవన్నీ కూడా ముందు నుంచి లేపినటువంటి పుకారులే. కానీ ఆ పుకారులకు సమాధానం కూడా ఇప్పుడు అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ఎవరు దొంగిలించుంటారు? శిష్యులు దొంగిలించారా? శిష్యులు దొంగిలిస్తే వాళ్ళ కళ్ళ ముందు అక్కడే కనిపిస్తున్నారు, ఎక్కడో పెట్టుంటారుగా. శిష్యులు దొంగిలిస్తే మేము వాళ్ళని పట్టుకుని 4 తంతే చెప్పరా? 4 తనటం కాదు, ప్రతి ఒక్కరిని చంపారు కదా. ఒకరిని పొడిస్తే పైనుంచి కింది వరకు బల్లెముతో, ఇంకొకరిని శిరచ్ఛేదం చేస్తే, ఇంకొకరిని తలక్రిందులుగా సిలువ వేస్తే, ఇంకొకరిని సలసలకాగే నూనెలో వేస్తే, ఇలా ప్రతి ఒక్కరిని మార్చి భయంకరమైన హింస పెట్టి మరీ చంపారు కదా. అటువంటి చంపినప్పుడు ఇంత పిరికి పందలు, కేవలము మత్స్యకారులు, కేవలము బిలో పావర్టీలో బ్రతికేవాళ్ళు ఏ విధంగా ఇంత రోమా సామ్రాజ్యాన్ని మరియు ఇశ్రాయేలు ప్రభుత్వంలో ఉన్న మతాధికారులను, హెరోదీయులను ఎదిరించి మరి నిలబడి అబద్ధం చెప్పగలుగుతారు? 4 తంతే ఇదిగా ఆడుందని చెప్పరా? అది జరగలేదు. పోనీలే, రోమీలు దొంగిలించారా? వాళ్ళకి పని ఏంటి? ఏం సాధిస్తారు? పోనీ ఈ మతాధికారులు దొంగిలించారా? దొంగిలిస్తే వీళ్ళు పునరుత్థానం చెందాడు అని చెప్తుంటారా? బాబు మేము దొంగిలించాం, ఆడని చూడరా అంటే అయిపోదా?
సో ఇలా ఎవరు దొంగిలించుంటారు అన్న ప్రశ్న వేస్తే మాత్రం సమాధానం రాదు. వచ్చే సమాధానం అంతా కూడా ఉత్తుత్తినే ఉంటుంది. నిజమైన ఎందుకు అని అంటే నిజమైన సమాధానం ఏమిటి అని అంటే ఆయన తిరిగి లేచాడు. హీఈస్ అలైవ్. ఆయన తిరిగి లేచాడు కాబట్టి హీఈస్ అలైవ్. నంబర్ 1. ఇంకొకటి అన్న చెప్పిన మాటల్లో ఇంకొక భ్రమ సిద్ధాంతం గురించి కూడా చెప్పారు కదా, అంటే హాల్యూసినేషన్ థియరీ అని అంటారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఇంతకుముందు నేను చదివాను. అది ఆ అకౌంట్ ఒకసారి చూస్తే ఎవరెవరికి కనబడ్డాడు, భ్రమ ఎంతమందికి ఎప్పుడెప్పుడు ఎలా ఎలా కలుగుతుందో ఇప్పుడు వీళ్ళు చెప్తారు మనకు. ఎలా అంటే లేఖనముల ప్రకారం 3వ దినం లేపడ్డాడు. ఆయన కేఫాకును తరువాత 12 మొదటేమో పేతురుకు. కేఫా అంటే రాయి, పత్తర్ అని, అందుకనే ఆయన పేరు పత్రస్ అన్నటువంటి పేరు, పత్రోస్. రైట్. లేఖనముల ప్రకారం కేఫా మరియు 12 మందికి అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే, అంటే ఒకేసారి 500 మందికి కనిపించాడు. అంటే 500 మంది ఒకేసారి యేసు ప్రభు కనిపించినట్లుగా భ్రమపడుతున్నారు అని అంటే వీళ్ళు మందు కొట్టారా, వీళ్ళు గంజాయి తాగారా, లేక ఏంటి, ఏ కారణంగా ఆ మాట మాట్లాడుతున్నారు అనేది చెప్పాలి. పోనీ సైంటిఫిక్గా హాల్యూసినేషన్ 500 మందికి ఒకేసారి ఒకే వ్యక్తి విషయంలో హిస్టారికల్గా సాధ్యమా అని అడిగితే సమాధానం ఉండకపోవచ్చు. ఒకవేళ కనిపించిన వ్యక్తి భూతం లాగాను దయ్యం లాగాను కనిపించాడు కాబట్టి 500 మందికి ఒకే రకంగా కనిపించే అవకాశం ఉంటుంది. రీసెంట్ గా మున్నాబాయి MBBS అని సినిమా తీశారు, అందులో గాంధీ తాత కనిపించాడు, వినిపించాడు, మాట్లాడాడు. ఆ హాల్యూసినేషన్ 500 మందికి అయ్యిందా అనే ప్రశ్న వేసుకుంటే ఆ 500 మందికి కనిపించినటువంటి ఈయన కేవలం మాట్లాడింది కాదు, అటు పిమ్మట 500 కంటే ఎక్కువమైన సహోదరులకు ఒక సమయం అందే కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలుచున్నారు, అంటే ఇంకా బ్రతికున్నారు. వాళ్ళని అడిగి 4 తంతే చెప్పరా, దయ్యం కనిపించిందా, భూతం కనిపించిందా, లేకపోతే నిజంగా సశరీరుడైనటువంటి శరీరములో తిరిగి లేచినటువంటి నేను ఏలు పెడితే గాని నమ్మను అనే తోమా పరిగెట్టుకుంటూ వచ్చి ఏలు ఇక్కడ పెట్టి పక్కలో పెడితే అప్పుడు కదా నా దేవా నా ప్రభు అన్నాడు. సో శరీరము కలిగినటువంటి వ్యక్తిగా అందరికీ కనిపించాడు అని చెప్తూ ఉంటే దయ్యంగానో భూతంగానో కనిపించడానికి, భ్రమ కలిగించడానికి ఆస్కారం ఎక్కడ ఉంది అనేది సమస్య. సో ఇలాంటి చాలా, ఇంకొంతమంది ఇండియా వచ్చాడు, జపాన్ వెళ్ళాడు, కొత్త కొత్త కథలు చెప్తుంటారు. ఇప్పుడు ఇండియా వచ్చాడు అని అంటే ఇండియా వచ్చాడని చెప్పిన మాట ఎప్పుడు చెప్పారు ఆయన, ఎప్పుడు? కానీ ఇప్పుడు నేను చదివేది 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఎప్పుడు, యేసుక్రీస్తు మరణ పునరుత్థానం తర్వాత లేటెస్ట్ అర్లియస్ట్ అకౌంట్, అంటే విదిన్ 20 years 20 సంవత్సరాల లోపు రాయబడినటువంటి ఈ కథనం 20 సంవత్సరాల లోపు రాశారు కాబట్టి అనేకులు ఇప్పటికీ బ్రతికున్నారు. ఐ విట్నెసెస్ ఆర్ దేర్ అని అంటున్నాడు పౌలు. సో ఐ విట్నెసెస్ ఉన్నారు. ఈ ఎంటీ టూంబ్ అనే దానికి ఎందుకంత ప్రాముఖ్యత అని అంటే బికాస్ ఆఫ్ దిస్. ఇంతమందికి కనబడటం, ఇంతమందితో మాట్లాడటం, ఇంతమందితో ఆయన తిరిగి నేను మీ ప్రభువును అని చెప్పటం, మరియు ఇప్పుడు మీరు నేను తిరిగి లేచాను కాబట్టి మీరు వెళ్ళి సకల సృష్టికి, అంటే సర్వ సృష్టిని తిరిగి నా స్వకీయ సంపాద్యముగా నేను వచ్చి వారి మధ్య నివసించ యోగ్యమైన దానిగా చేయడం కోసం మిమ్మల్ని పంపుతున్నాను, శిష్యత్వంలోకి వాటిని నడిపించండి అని పంపించాడు కదా. అందుకు ఈ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అయినటువంటి ఎంటీ టూంబ్ అనేది ఇంపార్టెంట్. అందుకని మనం దాన్ని మాటి మాటికి రెఫర్ చేస్తున్నాం. కేవలం అది మాత్రమే కాదు, అంటే ఇఫ్ ఐ టేక్ ఎ లిటిల్ బిట్ 1 more minute, కేవలం అది మాత్రమే కాదు, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ మాత్రమే కాదు, హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. ప్లైనీ ద యంగర్ కానివ్వండి, ప్లీనీ రాసినటువంటి అకౌంట్స్లో, ప్లీనీ ఏమి క్రైస్తవుడేం కాదు, క్రైస్తవ ద్వేషి యాక్చువల్గా చెప్పాలి అని అంటే. అలాగే టాసిటస్ అనేటటువంటి వ్యక్తి, టాసిటస్ మరియు ప్లీనీ ఇద్దరూ కూడా రోమా సామ్రాజ్యంలో గవర్నర్ పొజిషన్ కలిగినటువంటి వాళ్ళు ఏదైనా ఒక గెజెట్ లో రాస్తున్నారు అని అంటే పుకార్లు రాశారు అని మనం ఒప్పుకోవటానికి లేదు కదా. ఒక గజెట్ రాశారు, ఆ గజెట్ లో లేకపోతే వాళ్ళు ఏమని రాస్తున్నారు, ఈ క్రైస్తవులు అనే వీళ్ళు చాలా బేవకూఫ్ గాళ్ళండి, చనిపోయి
దాన్ని ఏమంటారు క్రీస్తు 26 నుంచి 36 వరకు అనుకుంటాను, 26 నుంచి 36 వరకు పిలాతుస్ అనేటటువంటి ఒక ఆయన ఈ ప్రాంతానికి అంటే యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు. ఆయన గవర్నర్గా ఉన్న సమయంలో ఈయన చంపాడు. చంపితే ఈయనని ఇప్పుడు తిరిగి లేచి దేవుడు అయ్యాడు అని వీళ్ళు మొక్కుతున్నారు అని రాశాడు. ఓకే, అంటే యేసుక్రీస్తు యొక్క హిస్టారిసిటీ, ఆయన యొక్క చారిత్రకత, ఆయన చరిత్రలో ఉన్నవాడు, ఆయన చరిత్రలో చంపబడ్డాడు. ఎవరి ద్వారా? పిలాతుస్ అన్నటువంటి వ్యక్తి గవర్నర్గా ఉన్నప్పుడు చంపబడ్డాడు అని ఆ దేశానికి చెందిన ఎంపరర్ తిబెరియస్, కైసర్ తిబెరియస్ యొక్క అతి దగ్గరి వాళ్ళలో ప్రధానమైనటువంటి నాయకులలో ఒకరైన తాసిటస్ చెప్తున్నాడు, అలాగే ప్లీనీ చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా చెప్తున్నటువంటి మాటలు ఒకవేళ అసలు హిస్టారికల్గా లేనే లేవు అని అంటే ఎలా కుదురుతుంది? అన్నిటినీ మించి ఇంకా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 4 సువార్తలు మరియు పౌలు యొక్క అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అదేంది ఏదో దైవ గ్రంథంగా వద్దు, కేవలం హిస్టారికల్ పుస్తకాలుగా చూద్దాం. సామాన్యమైనటువంటి మనుషులు చూసి గ్రహించి రాసుకున్నటువంటి అకౌంట్స్గా చూద్దాం. అప్పుడు కూడా టాసిటస్ దీంతో ఏకీపిస్తున్నాడు, ప్లీనీ దీంతో ఏకీపిస్తున్నాడు, దాని తర్వాత జరిగినటువంటి అనేకమైన రీసెర్చెస్ దీంతో ఏకీపిస్తున్నాయి. ఈరోజు దాని ఏమంటే పెర్డ్యూ యూనివర్సిటీ వాళ్ళు 2015లో చేసిన రీసెర్చ్ దీంతో ఏకీపిస్తుంది. బాట్ ఎర్మన్ అంటే క్రైస్తవుడు కాదు, క్రైస్తవ ద్వేషి, అసలు యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేవాడు. కానీ ఆయన కూడా ఏమంటున్నాడంటే ఈ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఎస్పెషలీ ఏ ఆలయం కానివ్వండి, కపెర్నహూము కానివ్వండి, ప్రేటోరియం కానివ్వండి, ఇవన్నీ కూడా సువార్తలలో ప్రత్యేకంగా మెన్షన్ చేయబడినటువంటి ప్రదేశాలు. ఆ ప్రదేశాలన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉండటం, క్రీస్తు లేకపోతే యేసుస్ క్రిస్తాస్ అన్నటువంటి వ్యక్తి, క్రీస్తుగా ప్రకటింపబడినటువంటి యేసు అన్న వ్యక్తి యొక్క చావును గురించినటువంటి అకౌంట్స్ రాసి ఉండటం, ఇవన్నీ కూడా యూ కెనాట్ క్వశ్చన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని క్రిటిక్స్ చెప్తారు, మనం కాదు. అంటే ఆయనను ఒప్పుకొని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఇంతవరకు మృత్యుంజయ్ గారు చెప్పినట్లుగా యేసుక్రీస్తు తిరిగి లేవలేదు అని ఏదో ఒక రకంగా తంటాలు పడి చెప్పటం కోసం సృష్టించేటటువంటి ఈ థియరీస్ ఏవి కూడా సంఘము యొక్క ఆవిర్భావానికి, సంఘము ఈనాడు ఇంత విస్తరించడానికి సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేరు. ఓకే, వాళ్ళు వివరణ చెప్పలేరు. ఎలా సాధ్యపడింది ఇది అని అంటే చెప్పలేని పరిస్థితి. ఎలా సాధ్యపడింది అని అంటే మనం చెప్పగలిగినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే వీ హ్యావ్ హిస్టారికల్, ఆర్కియాలజికల్ అండ్ మన సొంత ఆయన అనుచరులు అంటే ఐ విట్నెసెస్ రాసినటువంటి అకౌంట్స్ చేతిలో ఉన్నాయి. కాబట్టి ఈ అకౌంట్స్తో పోలిస్తే 5,000 పైచిలుకు వ్రాతప్రతులు అంటే చేత్తో రాసినటువంటి ఆ డేటెడ్ వ్రాతప్రతులు మన చేతిలో ఉంటే మిగిలిన ఏ పుస్తకానికి కూడా దీనికి దగ్గరగా లేవు, ఇంక్లూడింగ్ ఖురాన్. ఓకే, 600 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి పుస్తకం. 200 సంవత్సరాలు అంటే ముహమ్మద్ గారి యొక్క మరణం తర్వాత 100 సంవత్సరాల వరకు ఈ రోజు వరకు ఏ ఖురాన్ను ఇంతవరకు వాళ్ళు కనిపెట్టి మనకు చూపించలేకపోతున్నారు. ఓకే, కానీ యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత 20 సంవత్సరాల లోపే ఉన్నటువంటి రాత ప్రతి మన చేతిలో ఉంది. ఓకే, పార్చ్మెంట్స్ చిన్నవి, కానీ దేర్ ఈజ్ రీసెంట్గా బయటపడిన ఒక 2 వారాల క్రితం బయటపడినటువంటి డిస్కవరీస్ లేకపోతే తవ్వకాల్లో బయటపడినటువంటి బైబిల్ గ్రంథాలు. సో ఎవిడెన్స్ ఈజ్ ఓవర్వెల్మింగ్. ఆ ఎవిడెన్స్ ఎంత అంటే అది చూసి కళ్ళు మూసుకుని లేదు అని చెప్పాలి అని అంటే యాక్చువల్గా భ్రమపడాలి. ఓకే, యేసుప్రభు పునరుత్థానం భ్రమలో కాదు చెప్పేది, పునరుత్థానం జరగలేదు అసలు ఆయన లేడు అని చెప్పడం భ్రమపడి సొంతంగా గుండ్రంగా లేదు భూమి అని చెప్పడం ఎలాంటిదో అలాంటిది అవుతుంది. ఓకే, రైట్ రైట్. ఎంటీ టూమ్ గురించిన మరొక తలంపు ఇంతవరకు మన ప్రవీణ్ గారు మనం ముందు మాట్లాడుకున్నవన్నీ ఎంటీ టూమ్. వై ఎంటీ టూమ్? అవును, ఎంటీ టూమ్ ఈజ్ ది కన్ఫర్మేషన్. ఇప్పుడు వారు ఉదహరించినవన్నీ కూడా ఆ చారిత్రక రుజువులు, మతపరమైనవి అన్నీ కూడా కన్ఫర్మేషన్స్. ఎంటీ టూమ్ ఈజ్ ఎ కన్ఫర్మేషన్ దట్ సంబడి
ఇన్ దిస్ కాంటెక్స్ట్ జీసస్ హ్యాస్ రిజన్ అన్నది. అంత మాత్రమే. ఆ కన్ఫర్మేషన్స్ మస్తుగా దొరికాయి. ఆ కన్ఫర్మేషన్స్ కాదని చెప్పడానికి ఈ అబద్ధ సిద్ధాంతాలన్నీ వచ్చి అవి నిలబడవు. నేను ఇండియన్ కాంటెక్స్ట్ను, ప్రపంచ ముఖ్య మతాల కాంటెక్స్ట్ను కూడా ఆలోచన చేస్తే నాట్ ఓన్లీ ఫర్ కన్ఫర్మేషన్, ఈవెన్ ఫర్ కంపారిజన్. వై ఎంప్టీ టూమ్? టు కంపేర్. దేనితో కంపేర్ చేయాలి అని అంటే ఇతర మతాల వ్యవస్థాపకులు, దేవుళ్ళు, దేవతలు అని పిలువబడుతున్న వారితో ఈ యేసుక్రీస్తు ప్రభువును కంపేర్ చేయడానికి కూడా ఎంప్టీ టూమ్ ఒక చక్కటి సాధనం. ఓకే. ఎందుకంటే ఉదాహరణకు క్రీస్తు పూర్వము 1900 సంవత్సరం అతి ప్రాచీనమైన యోధ మత వ్యవస్థాపకుడు అబ్రహాము చనిపోయాడు. అబ్రహాము తిరిగి లేచాడని అబ్రహాము తర్వాత ఎవరూ చెప్పలేదు. ఆ సమాధి నిండుగా ఉంది, ఖాళీగా లేదు. కాబట్టి యోధ మతము కంటే ఈ క్రైస్తవ భక్తి మార్గ వ్యవస్థాపకుడు ఈయన సమాధి ఖాళీగా ఉంది అని కంపేర్ చేయడానికి. 2, క్రీస్తు పూర్వం 527లో జైన మత వ్యవస్థాపకుడు మహావీర్ చనిపోయాడు. ఆయన సమాధి నిండుకొని ఉంది. సో ఆయన సమాధి ఖాళీగా లేదు, అది నిండుకొని ఉంది. క్రీస్తు పూర్వము 487లో బౌద్ధ మత వ్యవస్థాపకుడు సిద్ధార్థ గౌతమ బుద్ధుడు చనిపోయాడు. అతడు లేవలేదు, అతని సమాధి అలా నిండుకొని ఉంది. క్రీస్తు పూర్వము 479లో కన్ఫ్యూషియనిజం వ్యవస్థాపకుడు కన్ఫ్యూషియస్ చనిపోయాడు. అతని సమాధి నిండుకొని ఉంది, ఖాళీ సమాధి కాదు. మరి ఇంతవరకు మనం మాట్లాడుకున్నట్టుగా క్రీస్తు శకము 632 జూన్ నెల 8వ తారీఖున మహమ్మద్ చనిపోయాడు. అతడు తిరిగి లేవలేదు, అతని సమాధి ఎంప్టీ టూమ్ సంగతి మాట్లాడుతుంది. అతని సమాధి నిండుకొని ఉంది. క్రీస్తు శకము కాస్త వెనక్కి వద్దాం. క్రీస్తు శకము 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖున షిరిడీ సాయిబాబా చచ్చిపోయాడు. షిరిడీ సాయిబాబా సమాధి అలాగే నిండుకొన్నది, ఖాళీ సమాధి కాదు అది. అలాగే 2011వ సంవత్సరం ఏప్రిల్ 24వ తారీఖున పుట్టపర్తి సాయిబాబా చనిపోయాడు. అంటే వీళ్ళు మన కళ్ళ ముందు కనబడిన మనుషులు కాబట్టి చెప్తున్నా, చనిపోయాడు. కానీ వాళ్ళు దేవుళ్ళుగా భ్రమిస్తూ పూజిస్తూ వాళ్ళు పూజింపబడుతూ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్న విధానాల సంగతి మాట్లాడుతున్నాను. పుట్టపర్తి సాయిబాబా సమాధి ఎలాగ నిండుకొని ఉంది ఇప్పుడు. కాబట్టి ఎంప్టీ టూమ్ అన్నది ఇక ఏ ఒక్క మత ఆద్యుడు, మత వ్యవస్థాపకుడి జీవితంలో నెరవేరలేదు. ఓకే. అందుకని ఒక్క యేసుక్రీస్తు ప్రభుని విషయంలోనే ఖాళీ సమాధి, మిగిలిన సమాధులన్నీ నిండుకొనిన సమాధి. వాట్ డస్ ఇట్ కమ్యూనికేట్? ఒక సత్యాన్వేషికి ఇదేం సత్యాన్ని తెలియచేస్తుంది. ఓకే, అదనమాట. కాబట్టి ఎంప్టీ టూమ్ ఈజ్ ఏ ష్యూర్ ఎవిడెన్స్, ష్యూర్ కన్ఫర్మేషన్ దట్ జీసస్ వాజ్ రిజన్. నిజానికి వాళ్ళు ఈ పని చేసి మంచి పని చేశారు అనిపిస్తుందండి. ఎవరు? యోధ మత అధికారులు. ఏమండి ఆ వంచకుడు, ఇందాక మన తమ్ముడు వారు చెప్పిన ప్రకారంగా ప్రవీణ్ గారు, ఈయన వంచకుడు అండి. ఇప్పుడు ఆయన చెప్పిన మాటను వాళ్ళు బాగా నమ్ముతున్నారు. లేచేస్తాడన్న విషయం ముందే తెలుసు. అందుకని ఈ వంచకుడు చెప్పినట్టుగా లేచినా లేస్తాడండి. కాబట్టి కావలి పెట్టండి అని అడిగి మరి రోమిల ప్రపోజిషన్ కాదు ఆ సమాధికి కావలి కాయాలన్నది. అది యోధ మతాధికారుల ప్రపోజిషన్ అది. సో యోధ మతాధికారుల రిక్వెస్ట్